శతాబ్దాలుగా పిలుస్తూనే ఉంది. అదే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం. ఇది యుగాల్ని దాటి కూడా పవిత్రంగానే నిలిచింది. భవిష్యోత్తర పురాణంలో ఈ క్షేత్రాన్ని అత్యంత గౌరవంతో వర్ణిస్తుంది. సూర్యభగవానుడు దేవతలకే దేవుడు. భయంకరమైన రోగంతో బాధపడ్డాడని పురాణం చెబుతుంది. ఆ బాధ నుండి విముక్తి కోసం సూర్యుడు తపస్సు చేసిన స్థలం ఇదే వేములవాడ. శివలింగాన్ని ఆరాధించగా ఆ రోగం పూర్తిగా నశించింది. అప్పటినుంచి ఈ క్షేత్రం భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంటే వెలుగే ఔషధమైన భూమి. ఇంద్రుని విముక్తి గాథ. ఇక్కడికి వచ్చిన మరో దేవుడు ఇంద్రుడు. బ్రహ్మహత్యా దోషంతో భారం మోస్తూ విముక్తి కోసం ఈ క్షేత్రానికి వచ్చాడు. శివలింగాన్ని భక్తితో పూజించగా అతని పాపబంధనాలు తొలగిపోయాయి. అంటే వేములవాడ పాపాన్ని శిక్షించే స్థలం కాదు, పాపాన్ని కరిగించే క్షేత్రం.